ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర ఓం. ప్రశ్నోత్తరి 9వ శ్లోకం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దానం విచార తోషాః. సత్సంగతిర్దాన విచార తోషాః కే సంతి సతో సంతో అఖిల వీతరాగాః అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. కే సంతి సంతో కే సంతి సంతో అఖిల వీతరాగ అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. సంతి సాధువులు ఎవరు? చూడండి ఇక్కడ మనకు ఎట్లా సాధువులు ఎవరు? సంతో అఖిల వీత రాగాః. అఖిల వీతరాగాః నేను ఊరికి సింపుల్గా చెప్పి పైలైన్ ఇంకా పూర్తిగా నాది. సంతో సంతులు అంటే సాధువులు
అఖిల వీత రాగా. అఖిల వీత రాగా. వీత అంటే విడిచిపెట్టినటువంటి విడిచిపోయిన రాగము కలిగిన వారు. విడిచిపోయిన రాగం, విడిచిపెట్టిన రాగం కాదు. విడిచిపెట్టిన రాగము మనమై విడిచిపెట్టుట. విడిచిపోయిన రాగము మన దగ్గర ఉండేదానికి దానికి ఇంకా తాహతు లేదని, మన ప్రమేయం లేక నేను ఇక్కడ ఉండినా కూడా వీడి దగ్గర నా పప్పులు ఉడకవు అని అది ఎంత పట్టి చూడాలో అంత పట్టి చూసేసి ఇంకా ప్రయోజనం లేదని అది వెళ్ళిపోవడం, అది వీతరాగా. అది వివరణ వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ చూద్దాం. అపాస్తమోహా, మోహము లేనివారు. అపాస్త, ఇది కూడా ఇంతే. మోహము వదిలిపెట్టిపోయినవది, మోహం వదిలిపెట్టిపోయింది. శివతత్వనిష్ఠా, ఎట్లున్నాడు? శివతత్వనిష్ఠా, తత్వనిష్ఠాపరుడు అయినటువంటి వాడు అతను సంతి. సరే, ఇప్పుడు పైకి వస్తాం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి, దీన్ని చెప్పుకున్నాం. ఏ హేతువుల చేత వేటిని పట్టుకుంటే మనము బ్రహ్మతత్వానికి వెళుతాము, బ్రహ్మతత్వానికి వెళుతాం. మార్గం సత్సంగతి ఒకటి, రెండవది దానం, రెండు, మూడవది విచారణ, నాలుగు తోషాహ, సంతోషం. తోషాహ, సంతోషం. అదే వినిపిస్తూ ఉంది కదా, కొంచెం ముందుకేసుకోండి కావాలంటే. తోషాహ అంటే సంతోషము. దీంట్లో చెప్పండి ఒకసారి. సత్సంగతి, దానం, విచారణ, సంతోషము, ఈ నాలుగింటి ద్వారా బ్రహ్మతత్వమును పొందుటకు వీలగును మార్గము. అది ఈ నాలుగు బ్రహ్మతత్వాన్ని పొందటానికి మార్గం. ఇది నేను చెప్పాలనుకుంటే మీ అంతటా మీరు ఒక నిర్ణయానికి రండి. ఇక్కడ బ్రహ్మతత్వమును వినడానికి వచ్చినాము అని మీరు ఒకసారి మనసులో మీ అంతటా అనుకోండి, కళ్ళు మూసుకొని అనుకొని ఇప్పుడేం చేయాలంటే ఇప్పుడు వినండి. సత్సంగతి, సత్సంగతి అంటే సత్ సాంగత్యము. ఏది మంచి సాంగత్యం? అందుకే ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చినామంటే సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య చెప్పుకొని దాన్ని దాటుకొని కదా ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు దాన్ని చెప్పుకొని కదా వచ్చినాం. గుర్తుందా? మనసులో ఉందా? సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యం. సాలోక్య, సామీప్య, సారూప్యముల కంటే సాయుధ్యం అనేది నిజమైనది అని రామచంద్రుల వారే చెప్పారు కదా ముక్తికోపనిషత్తులో. అది మాత్రమే పారమార్థికమైనటువంటి పారమార్థిక ముక్తి. మీరు కూర్చొని మీరు వినుకుంటూ ఉండండి అంతే, అనవద్దు, వికారము వద్దు. పారమార్థిక ముక్తి. సరే,
ఇప్పుడు ఇక్కడ సత్సంగతి, సత్సంగం అంటే ఏంటి అనేది విచారణ మనకు. సత్సంగం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడు ఇది అవసరం, ఇది అవసరం, విచారణ అవసరం. ఇప్పుడు సత్సంగం చేస్తే ఏమవుతుంది? నిస్సంగం. సత్సంగం చేస్తే నిస్సంగం. ఏమంటే మీరు భోంచేసినారు, దాని ప్రయోజనం ఏంటి? ఆకలి తీరుట. ఆకలి తీరితే భోజనము చేసిన దానికి గుర్తు. స్నానము చేసినారు, దానికి గుర్తు శరీరమునందున్నటువంటి మలినము పోయి ఉండేది, శరీరము యొక్క బడలిక తీరినది, దుర్వాసన పోయినది. అవునా? ఇది గుర్తుందా? ఇది స్పష్టంగా తెలుస్తుందా? మీరు ఒక అతనికి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. వాడు రోజు కనిపిస్తున్నాడు. వాడు డబ్బులు ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. ఇస్తానంటాడు, ఇవ్వడు. మీకేమనిపిస్తుంది? కోపం వస్తుందా రాదా? ఎందుకు కోపం వచ్చింది? మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వడము లేదు. అంటే మీరు ఏదైతే మీరు ఉండాలని అనుకుంటున్నారో, అంటే మీది ఏదైతే ఉన్నదో, అంటే మీ సొంతం ఏది ఉందో, మీ సొంతమైన దానిని సొంతము కానట్లుగా వాడు వ్యవహారం చేస్తున్నాడు. అవునా? సొంతమైనది ఏదో ఆ సొంతమైనటువంటి దానిని వాడు 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 సొంతం చేసుకున్నాడు. అవునా? అంటే నీ దానిని వాడు చేసుకున్నాడు, నీ దానిని వాడు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అందుకు కదా కోపం వచ్చింది. కోపం వచ్చింది కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ కోపం రావాలి కూడా. అవునా? అంటే ఇప్పుడు ఏంటి? మీరు ఎలాగైతే మీది ఉన్నదో మీ దాన్ని వేరేవాడు తీసుకున్నప్పుడు దాని మీద కోపం వచ్చింది. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా, అది కూడా సత్సంగమే, మీరు అన్నీ బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అయితే నేను స్థాయిలు చెప్పుకుంటూ వస్తున్నా. మొదటి స్థాయిలో, కింది స్థాయి, నేను పై స్థాయిని చెప్పి ఇంకా పై స్థాయి కూడా తీసుకొస్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. అంటే అదే కరెక్ట్ అని కాదు, మళ్ళా ఏదో ఒకటి చెప్పినామని అనుకోండి, అది ఆ స్థాయిలో కరెక్ట్. ఆ స్థాయిలో కరెక్ట్ అయింది, మళ్ళీ ఇంకొక స్థాయికి వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు, మళ్ళా మారుతుంది. అంటే క్రింది స్థాయి నుంచి చెప్పుకుంటూ వస్తే మనకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సరే, ఇప్పుడు మీరు మీ ఇంటిలో మీ పిల్లలకి మీరు ఏదో చెప్తున్నారు, వాళ్ళు వినుట లేదు, వాళ్ళపైన కోపం వస్తుంది. అంటే మీరు మంచి మార్గంలో పెట్టాలని అనుకుంటారు, వాళ్ళు అక్కడ వినుట లేదు. అంటే దాని అర్థం ఏమైంది? మీరు సన్మార్గంలోకి అనుకుంటే అక్కడ ఇది జరిగిందో అప్పుడు, అందుకే కదా కోపం వచ్చింది మీకు. అందుకే కోపం వచ్చింది. సరే, అక్కడి నుంచి ఇంకా ముందుకు రండి. ఇంకా ముందుకు వస్తే ఏమండి, పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్నారా? పెళ్ళి కోరి చేసుకున్నారు. కోరి చేసుకున్నారా లేదా? కోరి చేసుకున్నారు. బాగా గుర్తించండి. పెళ్లి చేసుకుంటే ఎన్ని ముళ్ళు వేశారు? 3 ముళ్ళు వేశారు. 3 ముళ్ళు వేస్తే 3 ముళ్ళు వేస్తే మీకు ఏమని నిర్ణయం అయింది?
ఆ, ఈమె నా భార్య అని నిశ్చయమైందా? ఎక్కడ నిశ్చయమైంది? మనస్సులో నిశ్చయమైందా? అవునా? మనస్సులో నిశ్చయమైంది. ఏమంటే ఇప్పుడు మనస్సులో మీరు స్వచ్ఛంగా ఉండినారు ఇంతవరకు. స్వచ్ఛంగా ఉన్న మనస్సులో ఈ మూడు ముళ్ళు వలన ఏమైంది? బంధం ఏర్పడిందా? ఈమె నా భార్య అని ఇతనికి ఏర్పడింది, ఆమెకు ఇతను నా భర్త అని ఏర్పడ్డదా? ఓకే. ఇప్పుడు ఇది నీకు బంధముగా అనిపిస్తూ ఉందా, లేక ఇది బంధము కాదు అని అనిపిస్తుందా? పెళ్లి చేసుకున్నప్పుడు అట్లా అనిపించిందా? పెళ్లి చేసుకున్నప్పుడు బంధం అని అనిపించలేదు. గుర్తురాలేదు కాదు, అసలు బంధమనే అనిపించలేదు. అది అనిపించదు. అర్థమవుతుందా? ఇది బంధము అని అనిపిస్తే ఏమవుతుంది? దాని నుంచి విడిపడాలని అనిపిస్తుంది. ఏమంటే స్టెప్ బై స్టెప్ రండి. ఎంతసేపు దాన్ని అందుకని మీరు కరెక్ట్గా ఆలోచన చేయాలని చెప్తా ఉండదు. నేను ఇంకా కొన్ని స్టెప్స్ వస్తాను, అక్కడ మీరు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అవునా? 3 ముళ్ళు వేసింది ఎంతసేపు పట్టింటుంది? ఏదో పట్టింది. దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది? దాంట్లో నుంచి బయట పడుట ముందు బయటనే విడిచిపెట్టలా, లోపల విడిచిపెట్టలా, ఇంకేముంది చెప్పండి? అంటే ఇప్పుడు బంధం ఎక్కడుందో గుర్తించి అక్కడ ముందు విడిచిపెడితే తర్వాత మళ్ళీ బయట విడిచిపెట్టినా పర్వాలేదు. నువ్వు ఫస్ట్ లోపల విడిచిపెట్టు, బయట విడిచిపెట్టద్దు. ఏది బయట విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఏర్పడింది ఎక్కడ? ఫస్ట్ మనసులో. కాబట్టి విడిచిపెట్టాల్సింది ఎక్కడ? ముందు మనసులో విడిచిపెట్టు. బయట విడిచిపెట్టనే కూడదు. ఏమంటే ఇది స్టాండర్డ్ కాదు, నేను చెప్తా ఉండే మాట. మళ్ళా స్టెప్ ఉంటుంది. మళ్ళీ మీరే కదా చెప్పినారు అనే మాట అనొద్దండి. అర్థమవుతుందా? లోపల ఏర్పడింది కాబట్టి లోపల విడిచిపెట్టాలి. ముందు లోపల విడిచిపెట్టు, అప్పుడు లోపల ఫ్రీ అవుతావు. ఓకేనా? సరే. అంటే ఇది ఎంత కష్టమో ఆ మార్గంలో వస్తే ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఏమంటే సత్సంగం అంటే ఏంటి? నిస్సంగం ఏర్పడాలి. నిస్సంగం ఏర్పడితేనే కదా సత్సంగం అవుతుంది. ఇప్పుడు భార్యతో కలిసి ఉంటూ భార్యతో నేను కలిసి ఉన్నటువంటిది కేవలం ఇక్కడ మానసికమైనటువంటి ఆ సంస్కారాన్ని అనుసరించే ఉంది, కానీ నేను సాక్షిని అని ఉండగలగడం అనేటువంటిది జరగాలంటే అంత సాధ్యమైనటువంటి అంశం కాదు. సరే ఉండని, అది అర్థమైంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. చాలు, ఓకే. దాన్ని నేను ఇంక విమర్శించుకుంటూ పోతే ఇప్పుడు బాగుండదు, దాన్ని మళ్ళీ వస్తుంది. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాం. తర్వాత ఇంక అక్కడి నుంచి పైకి రండి. ఇల్లు, వాకిలి, నీకు సంబంధించినటువంటి ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ నీకు సంతోషముని ఇస్తున్నాయా? బంధాన్ని ఇస్తున్నాయా? బంధాన్ని ఇస్తున్నాయిగా. ఇప్పుడు ఇది బంధముని గుర్తిస్తే దాంట్లో నుంచి సంగం, నిస్సంగం. సంగం అంటే కలిసి ఉండుట, నిస్సంగం అని అంటే విడిపోయి ఉండుట. ఆత్మస్వరూపము కలిసి ఉండేదా, విడిపోయి ఉండేదా? ఆత్మస్వరూపము కలవదు దేనితోనూ. ఆత్మస్వరూపము దేనితోనూ కలవదు. అవును, ఆత్మస్వరూపం దేనితోనూ కలవదు.
అయితే ఇప్పుడు ఇదంతా ఉందే, ఇక్కడ కలిసి ఉందేనంటే మీకు 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం విచారం చేసుకుంటున్నాం. ఇంద్రియాణం మనశ్చాస్మి, తర్వాత ఏంటి, భూతానామస్మి చేతన, భూతానాం అస్మి చేతన, భూతములు రూపంగా ఉండి చేతన రూపంగా ఉన్నది కూడా నేనే అన్నాడు భగవంతుడు, నేనే అన్నాడు. కానీ మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతః చేతన ధృతి ఇది క్షేత్రం. ఇదంతా ఏమిటి, ఇది క్షేత్రం. చేతన ధృతి, అక్కడ చేతన అన్నాడా 13వ అధ్యాయంలో, ఇక్కడ 10వ అధ్యాయంలో ఏమన్నాడు, చేతన నేనన్నాడు. ఇక్కడ 10వ అధ్యాయంలో ఈ చేతన భూతముల యందు ఉండేటువంటి అన్ని చేతన నేనన్నాడు. 13వ అధ్యాయంలోకి పోయేటప్పటికీ ఆ చేతన క్షేత్రమునకు సంబంధించినది అని అన్నాడు. కొంచెం బుద్ధి ఉపయోగిస్తే అర్థమవుతుందండి. నా మాటలు కొద్దిగా బుద్ధిగతంగా ఉపయోగిస్తే కానీ పట్టుబడదు. ఇక్కడేమో చేతన నేనన్నాడు భగవంతుడు. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే అందరూ భగవంతుని యొక్క స్వరూపములే అని అనిపిస్తుంది. ఇది 10వ అధ్యాయం. 13వ అధ్యాయం దగ్గరికి పోయేటప్పటికీ ఈ చేతన రూపంగా ఉన్నదంతా కూడా క్షేత్రం. క్షేత్రం అంటే శరీరం. అంటే ఈ చేతనంతా ఎవరు ఇప్పుడు, శరీరం. అది నేను ఏమయ్యా ఒకప్పుడు ఒక మాట ఇంకొకప్పుడు ఒక మాట చెప్తాండవి, ఏందయ్యా ఎట్లా ఉందయ్యా వచ్చేది ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు 10వ అధ్యాయంలో చెప్పిన దాన్ని పెట్టుకొనేసి దాన్నే సాధిస్తూ అది కరెక్ట్, నువ్వు చెప్పే తప్పుని గంటల కొద్దీ కూడా సాధిస్తారు. అట్లాగే మాట్లాడి అక్కడ ఫిక్సప్ అయిపోతారు. అందుకు గుర్తించడం కోసమే నేను నిదానంగా ఏం చేస్తున్నానంటే, మనం ఎంత తెలుసుకున్నాం అనేటువంటిది కాదు ముఖ్యం. నేను ఫస్ట్ టైం తత్వవిధానంద స్వామి వారి యొక్క క్లాసెస్కి వెళ్ళాను. నేను 15 రోజులు 3 శ్లోకాలు అయ్యాయి కఠోపనిషత్తులో. స్వామీజీ అన్నారు మధ్యలో చెప్తూ అంటే సభలో దాదాపు 150 మంది పైన ఉంటారు, ఇంకా ఆన్లైన్లో చాలామంది ఉంటారు. స్వామీజీ ఏమన్నారంటే, ఎన్ని శ్లోకాలు జరిగినాయనేది కాదు ఇంపార్టెంట్, ఎన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ అని అన్నారు. అర్థమవుతుందా? శ్లోకాలు పూర్తి చేసేయడం కాదు, కావాల్సింది మనకు ఎంత పట్టుతా ఉంది, ఏ విషయం తెలుస్తూ ఉంది అనేది ముఖ్యమైన విషయం. కొంచెం బాగా చూసుకోండి. సరే, ఇప్పుడేమంటే ఇప్పుడు అక్కడ ఇల్లు వాకిలి ఇవంతా కూడా సంఘం ఉందిగా. ఇక్కడ సంఘం ఉందినంటే సంఘం అనేది కలిసిపోయి ఉంది. ఈ కలిసిపోయి ఉండేటువంటిది గ్యాప్ ఏమన్నా లూజ్ అవుతా ఉందా? నిస్సంగం కదా, సత్సంగత్వే నిస్సంగత్వం కదా. నువ్వు సత్సంగానికి వెళితే నీకేం కావాలా? నిస్సంగత్వం రావాలా. నిస్సంగము ఏ పాటిదైనా వెంట్రుక వాసైన వస్తువు ఉన్నదా? వస్తువు ఉంటే అది సత్సంగానికి వినట్టు లెక్క, సత్సంగం పని చేసినట్టు లెక్క. మాత్ర వేసుకున్నామండి, మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గకపోతే ఆ మాత్ర పని చేయాల, అంతే కదా. మాత్ర కరెక్ట్గా పనిచేసేది అయినా కూడా ఇక్కడ జ్వరం ఒళ్ళునొప్పులు తగ్గలేదని అనుకోండి, అంటే నువ్వు వేరే మాత్రనే వేసుకొని ఉండాలా, లేదా నువ్వు మాత్ర వేసుకున్నాననే భ్రమలనన్నా ఉండాలా. రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అవునా? అర్థమవుతుందా? కాబట్టి కరెక్ట్ మాత్ర కరెక్ట్ సమయంలో వేసుకుంటే దాన్ని పని చేయడం కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగానే సత్సంగం అని అంటే ఏం కావాలా? నిస్సంగం రావాలి. అవునా? సరే, ఇల్లు వాకిలి భార్య బిడ్డలు సంసారము ఏదైతే అంత అనుకుంటున్నామో దాన్ని ఏం కావాలా? దాన్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు.
మనస్సులో సంఘము గ్యాప్ వచ్చిందా లేదా? గ్యాప్ వచ్చిందని మనకు ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ వికారము చెందుతూ ఉందా లేదా? ఇక్కడ వికారం చెందింది అంటే సంఘం ఉంది అని అర్థం. అవునా? క్లియర్గా చూసుకోండి. వికారము కలగలేదు అంటే కొంచెం అంటే వికారం కలగకుండా పోవడం అనేటువంటి దాంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని అంతటినీ అక్కడికి పోను. సింపుల్గానే పోతున్నాం. ఇప్పుడు వికారము కలగకుండా ఉంది అని మనంతట మనం గుర్తిస్తే అది శాస్త్రం వలన, నేను ఏదో ఈ తత్వాన్ని విని దాని వలన కలిగింది అని అనిపిస్తే అది సత్సంగం యొక్క మహత్యం. ఇప్పుడు నేను సత్సంగం పోయిన దానికి ఏదో కొంచెం అనిపిస్తుందయ్యో అని ఎవరికి అనిపించాలా? వాడికి వాడే అనిపిస్తుంది. ఓకే, ఏమంటే ఇంతవరకు బాగానే ఉంది. సరే, మీరు ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నారు. ఎంత నిష్ఠగా చేసుకోవాలనుకున్నారంటే అంత నిష్ఠగా చేసుకోవాలని స్నానం చేసి బాగా బట్టలు అంత మంచి బట్టలు వేసుకొని అంత శుభ్రం చేసుకొని కూర్చొని పూజ చేసుకుంటున్నారు. మీ వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను అదే పనికి అప్పుడప్పుడు వచ్చేదను తట్టి డిస్టర్బ్ చేస్తున్నారు. నీకేమనిపిస్తుంది? బేజారవుతుందిగా. అంటే దేవుని స్థితిలో నుంచి బయట తెప్పిస్తున్నారని వాళ్ళపైన కోపం వస్తుంది. అంటే నువ్వు ఏదైతే భగవన్ మార్గంలో పోవాలని అనుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసిన దానివలన అప్పుడు భగవంతుని తత్వం ఎక్కువయ్యింది, ఈ తత్వం ఈ తత్వం నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది కదా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిందిగా, అందుకోసమే కదా దానిపైన ఇక్కడ కోప్పడ్డావు. అంటే దానిపైన నిస్సంగంగా ఉండాలని అనుకుంటున్నావు. అవునా? భగవంతుని మార్గంలో ఉండాలని అనుకుంటున్నావు. దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటిది ఏదైతే వస్తుందో దాన్ని ఎందు నిస్సంగముగా ఉండాలని నీ మనసు అనిపిస్తూ ఉన్నది. అవునా? బాగా ఉంది. ఓకే, దీంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వాళ్ళకి దాని నుంచి వేరే చేయకూడదు అని మనకు సహకరించాలని ఉండాల. ఓకేనా? అందరికి బాగానే ఉందిగా. అంటే ఇప్పుడు భగవంతునికి సంబంధించి చేసేటువంటి కర్మ గొప్పదైపోయింది, సత్సంగం అయిపోయింది. దానికి వ్యతిరేకంగా కలిగించేదంతా అది నీకు సంగం అయ్యింది. అప్పుడు అది సంగం అయ్యాక నువ్వు దాన్ని వద్దని అనుకున్నావు. ఓకేనా? ఇంతవరకు బాగానే ఉందా? ఇంకొక స్టెప్ వేస్తాం. నువ్వు ధ్యానం చేయాలని అనుకున్నావు. ఏమండి? ధ్యానము చెయ్యాలని అనుకున్నావు. కూర్చొని నిర్మలంగా కూర్చొని నిర్మలంగా ఉన్నావండి. ఎంత హాయిగా ఉందంటే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే అంత హాయిగా ఉంది. ఇప్పుడేమైందంటే నారాయణ అని వచ్చిందండి. నారాయణ నారాయణ నీ నామమే గతి అని వచ్చింది నా ఫోనే. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు డిస్టర్బెన్స్ అనిపిస్తుందా, అనిపించదా? ఈ పాయింట్ నాకు కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేసేటప్పుడు నీకు నారాయణ అనేటువంటి శబ్దం ఏమైంది? ఇప్పుడు ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యిందా లేదా? డిస్టర్బెన్స్ అయ్యిందనంటే నీ యొక్క సహజ స్థితిలో ఉండేటప్పుడు దానిని డిస్టర్బెన్స్ చేస్తుందనంటే అది సంఘం కలిగి ఉంది అనే కదా అర్థం. కానీ అదే ఒకప్పుడు నువ్వు ఈ ధ్యానములో లేనప్పుడు నారాయణ అని పట్టుకునేదానికి నువ్వు వేరే దాన్ని అంతా విడిచిపెట్టినావు. వేరేది సంఘం అనిపించింది. అదే నారాయణ అనేటువంటి దాంట్లో పూజలో నిమగ్నమైనవు.
అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి, ధ్యానంలోకి వచ్చేటప్పటికి అదే అదే నామము, అదే శబ్దము ఏమైంది ఇప్పుడు? నిస్సంగం కాదు, సంగమని గుర్తించు. అది సంగంగా ఉన్న కారణం చేత నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అంటే నీ సహజత్వ స్థితిలోకి నువ్వేదో పోతూ ఉంటే, నీ సహజత్వ స్థితిలోకి పోయేటప్పుడు ఇది నీకు సంగము కాబట్టి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందే అని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఒకప్పుడు నీకు ఇబ్బంది కలిగించలేదు, అదే ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఏమండి, క్లారిటీ వస్తుందా? నాకు అనుభవంలో కూడా ఉంది. ఎట్లా అంటే కొంతమంది వెయిట్ చేస్తా ఉన్నాం, ఫోన్ వస్తే కదా నేను పోయేదానికి అని దానిపైన ఉంటుంది ధ్యాస. వచ్చిన ఫోన్ అదేనేమో అని దానిపైన పడుతున్నాను. ఇట్లా పరిపరివిధాలు. ఇంకొకటి చెప్తాను, నేను ఇంకా ఆసనానికి పోతా ఉన్నాను, ప్రయత్నిస్తానంటే కొత్తిమీర కరెక్టే కదా. సంసారం అంటే మూడు చేస్తాం కదా, ఇంకా అది తప్పించుకోలేదు. ఒకవేళ మీరు వచ్చేవాళ్ళకి టిఫిన్ లేదు, ఏదో వస్తుంది, ఇది అనుభవంగా తెలుసుకోవచ్చు. అవును. ఇప్పుడు నేను మొన్న అనుకుంటాను ఒక మాట అన్నాను. తత్వవేదానంద స్వామి దగ్గర సన్యాసం తీసుకునేటువంటి స్వామి ఒక అతను మాట్లాడాడు నాతో ఫోన్ చేసి. అతను మాట్లాడిన మాటలకు నాకు నవ్వు వచ్చిందని చెప్పినానని గుర్తుందా? ఆయన ఏమంటాడంటే, నువ్వు అక్కడే ఉండి, అంటే భార్యతోనే కలిసి ఉండి నిస్సంగంగా ఉండొచ్చు కదా స్వామి అని అంటాడు. భార్యతోని కలిసి ఉండి నువ్వు నిస్సంగంగా ఉండవచ్చు కదా అని అంటాడు. కాదు నేను చెప్పిన మాట కూడా నీకు అర్థం కాల. సాయిరామ్ స్వామి సన్యాసం తీసుకున్నాడా? నేనేం చెప్పాను? సన్యాసం తీసుకున్న వారు అని చెప్పాను. అంటే నువ్వు అడుగుతా ఉండే మాటలో నీ బుద్ధి గ్రహించలేదు. గ్రహించు. ఆయన సన్యాసం తీసుకోలేదుగా. సన్యాసం తీసుకోండి, ఆయన మనకొద్దులే ఎవరు అనే విషయం మీకు వద్దు, చెప్పినా మీకు అర్థం కాదు. అంటే ఆయన పరిపక్వతను చూసి, ఇది ఎప్పుడో నాకు తెలుసు, ఎప్పుడో తెలుసు, అదంతా కూడా జరిగిపోయినాయిలే. అవన్నీ జరిగి ఆయనకు నాకు మధ్యలో కూడా కొద్దిగా క్లాస్ వచ్చి సైలెంట్ అయిపోయాను నేను. కాబట్టి ఆ వచ్చిన సన్యాస విధానంలో కూడా ఎందుకు చెప్తాం. ఇప్పుడు కొంతమంది బ్రహ్మచారులుగా ఉండి బ్రహ్మచారి నుంచి సన్యాసం తీసుకొని ఉంటారు. వాళ్ళకి సంసారం గురించి బాగా తెలిసి ఉంటుందా? కానీ పూర్వ జన్మలో చేసుకున్నటువంటి సంస్కారాన్ని అనుసరించి ఇక్కడ ఈ భావాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది, సన్యాస మార్గంలో వచ్చేస్తారు. కానీ సంసారి నుంచి బయటపడి దాంట్లో నుంచి వచ్చినటువంటి వాడు ఉన్నాడే, వాడు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, అది ఇంకా దానికి తిరుగు లేదు. క్లారిటీగా ఉంటుంది. ఇది నేను చిన్నప్పుడు నాకు ఈ రెండు ప్రశ్నలు ఇది రెండు వచ్చినాయి. ఏంటి? సన్యాస మార్గంలో ఎక్కడన్నా వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి అని అనిపించింది. తపస్సు చేసుకోవాలి, బాగానే ఉంది. నేను అప్పుడు చెప్తే వినేవాడు ప్రశ్న ఒకటి వేస్తాడు, నీకేముందా, భార్య ఉందా, పిల్లలు ఉండారా? ఏముండరు, ఏమీ లేదు కాబట్టి నువ్వు చెప్తా ఉండవు. నీకు ఉండి చెప్తే దాంట్లో ఉండేటువంటి దీన్ని ఏమన్నా గుర్తించేదానికి వీలవుతుంది అని వేరేవాడు ప్రశ్న వేసేదానికి అవకాశం ఉంది. అందువలన నేను ఇప్పుడు అట్లా పోకూడదు, పెళ్లి చేసుకోవాలని నేను పెళ్లి చేసుకున్నా. ఉన్న విషయం నిజం చెప్తున్నా. అందుకని పెళ్లి చేసుకున్నా. తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, అంతా అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు
అది సంగము. అది సంగమా నిస్సంగమా? అది సంగము కదా. అది ఇంతవరకు సంగముగా ఉన్నాం. అది సత్సంగానికి పోయేదానికి నీకు అడ్డంకిగా ఉందా లేదా? అదే నేను చెప్తానండి. వశిష్ఠ మహర్షి వివాహితుడు అవునా కదా? అరుంధతి మాత వివాహితుడు కదా. వశిష్ఠ మహర్షి వివాహితుడు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే యాజ్ఞవల్క్య మహర్షి కూడా వివాహం చేసుకుని ఉన్నవాడు, తర్వాత సన్యాసం తీసుకున్నాడు. తర్వాత అత్రి మహర్షి, అత్రి అనసూయ మాత. ఇప్పుడు వీళ్ళు వివాహం చేసుకున్నారుగా, మరి వాళ్ళు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? ఎవరు ఆ స్థితికి వచ్చినారు అంటే విను ఇంకా అక్కడ చెప్తాను. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. తర్వాత 3వ అధ్యాయంలో జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ. మళ్ళీ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగులకు సాంఖ్యం చెప్పినాను, కర్మయోగులకు కర్మయోగం చెప్పినాను. అర్థమవుతుందా? జ్ఞాన మార్గము కర్మ మార్గం రెండు ఉన్నాయి. జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉన్నది. ఏమంటే మీరు క్లారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. మీరు క్లారిటీగా గుర్తించకుండా మీరు కన్ఫ్యూజన్ అయితే కన్నా వద్దు. నేను అందుకే స్లోగా చెప్తున్నా. అంటే ఈ అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళు ఉన్నారే, వీళ్ళ యొక్క భార్యలు ఉన్నారే, భార్యలు కూడా భార్యలని అనుకునుట లేదు. ఈయన భర్త కూడా భర్తని అనుకునుట లేదు. అర్థమవుతుందా? అక్కడ ఏమి పొరపక్షాలు వస్తాయి? రాలేదు. కాబట్టి అది వాళ్లకు విఘాతము కలిగించలేదు. అది అడ్డంకి అయినప్పుడు అది ఇబ్బంది కలిగించింది అవుతుంది. అవునా? అదే జమదగ్ని మహర్షి భార్యను ఏం చేశాడు? రేణుకా మాతని కొడుకు వస్తేనే నరికే అన్నాడు. అరే, జమదగ్ని మహర్షి భార్య నరకమన్నాడు. కారణం దోషం గుర్తించినాడు. గుర్తించిన వెంటనే ఆవిడ కూడా సైలెంట్గానే ఉన్నది. నరికేశాడు. ఆయన కొడుకు ఎట్లా అంటాడు? నరకమంటే నరికేశాడు ఆయన. మహానుభావుడా, తల్లిని చంపిన పాపం వెంటనే వచ్చింది. మాతృ హంతకుడు కదా, వెంటనే పాపం వచ్చింది. అందుకు మళ్ళీ వెంటనే మళ్ళీ తల్లిని బ్రతికించమని ప్రార్థించాడు. ఏమో వరం కోరుకో అన్నాడు. కోరుకోమంటే మా తల్లిని బ్రతికించాడు. ఇప్పుడు ఏమైంది? ఆ దోషం పోయింది. ఈమెను చంపేమన్నాడు, ఆ దోషం ఆయనకు వచ్చిందిగా. ఆ దోషం మళ్ళీ బతికించినాడుగా, ఆ దోషం పోయింది. ఈమె ఏం చేసింది? ఈమె ఏదో నీళ్లు పట్టుకొని వచ్చేదానికి పోయినప్పుడు నీళ్ళల్లో సూర్యుని చూసి ఆమె మోహించింది. అందువల్ల కొంచెం లేట్ అయ్యింది. ఈ దోషం అది పోయింది. అంటే అన్ని దోషాలు ఏమైనాయి? అన్నీ పోయినాయి. కథ చూడు ఎంత బాగుంది. ఇంత అంటే పిల్ల ఉంటుంది. అవునండి. అంటే దోషముగా ఉన్నప్పుడు అది నిన్ను బంధిస్తుంది అని అనిపించినప్పుడు దాంట్లో నుంచి
అదే సత్సంగం యొక్క గొప్పతనం. సత్సంగం ఏం చేస్తుందంటే గుర్తింపజేస్తుంది ఏది నిన్ను బంధిస్తూ ఉంది. సత్సంగము ఏది నిన్ను బంధిస్తూ ఉంది అనేది గుర్తింపజేస్తుంది. దాంట్లో నుంచి విడిపడడానికి ప్రయత్నించడం, విడిపడే విధానం కూడా చెప్తుంది. అది చెప్పినట్లుగా వెళితే నువ్వు విడిపడుతావు. ఇప్పుడు అదే కదా కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి కదా. ఏ విధానము వలన నువ్వు బ్రహ్మతత్వమును పొందగలుగుతావు. అవునా? ఓకే. తర్వాత ఇప్పుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. కర్మయోగము ఇక్కడ క్లారిటీగా వినండి. కర్మయోగము ఏమంటే ఇప్పుడు వచ్చి రోజు వ్రతం చేస్తున్నామనంటే ఈ వ్రతం చేసేటప్పుడు వేరే విషయాలపైన భావన ఏమవుతుంది? అది పక్కన పెడతాం. అంటే నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు? ప్రాపంచిక విషయాలను దూరంగా పెట్టి పరమాత్మ విషయానికి దగ్గరవుతున్నావు. అంటే వ్రతం చేస్తుంది ఇది పని. ఇది కర్మ యోగము, అంటే భగవంతుని దగ్గరికి వచ్చేటట్లుగా చేస్తూ ఉన్నది. ఇది కర్మయోగం. ఏమంటే అంటే నిస్సంగం చేస్తుందా? దేంట్లో నుంచి నిస్సంగం చేస్తుంది? ప్రాపంచిక విషయముల నుండి నిన్ను నిస్సంగం చేస్తుంది. అవునా? అక్కడ ఫిక్సప్ కాకూడదు. మళ్ళా అక్కడ ఫిక్సప్ ఎందుకు చేస్తున్నాం? అక్కడ నిన్ననే నేను ఒక ప్రశ్న అడిగాను, మీరే విన్నారు. అంటే మనస్ అక్కడ నిలవడం కొరకు అని సమాధానం వచ్చింది. రానమ్మ గారే చెప్పారు. ఇక్కడే విన్నారు మీరు కూడా. నేనేమి ఎప్పుడు రానమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాకేమీ ఇదేం లేదు. అంటే మనస్సు నిలుచుట కొరకు కర్మయోగం. అర్థమవుతుందా? అంటే మనస్సు ఏకాగ్రత పొందుట కొరకు కర్మయోగం. మనస్సు ఏకాగ్రత వేరే విషయముల వలన ఇట్లాంటి ఏకాగ్రత పొందుతామా? ఆ విషయములలో ఏకాగ్రత పొందుతాం కాదని చెప్పట్లేదు. ఆ విషయములో ఏకాగ్రతను పొంది ఆ విషయ వాసన పెరుగుతుంది. మనస్సులో డబ్బులు సంపాదించాలండి, డబ్బులు సంపాదించడానికి పోతాను, నీకు ఏకాగ్రత కలుగుతుంది కదా. ఆ ఏకాగ్రత ఏమవుతుంది? డబ్బులు ఎట్లా సంపాదించాలి అనే ఏకాగ్రత కలుగుతూ ఉంది. తద్వారా నీకు బంధం పెరుగుతుందా తగ్గుతూ ఉందా? పెరుగుతూ ఉంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి, భగవంతుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏకాగ్రత కలుగుతూ ఉంది. ఈ ఏకాగ్రత ఏం చేస్తుంది? భగవంతుని దగ్గరికి తీసుకెళ్తా ఉంది. ఈ ఏకాగ్రతకు ఆ ఏకాగ్రతకు తేడా లేదు. ఇది భగవంతునికి దగ్గర చేస్తుంది. అవునా? భగవంతునికి దగ్గర చేస్తుంది. ఇక్కడ ఫిక్సప్ అయిపోతారు. ఇది కూడా ఏమైపోతుంది? మళ్ళీ ఇదేంటి ఇదే అని పట్టుకున్నామని అనుకోండి, అక్కడ నిలిచిపోతావు. నేను సత్సంగం గురించి చెప్తున్నా, మీరేమో అనుకుంటున్నారు. అంటే ఏమైపోతుంది? ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఇది ఒక వాసన రూపంగా ఏర్పడిపోతుంది. ఇది వాసన అంటే మీ మనస్సులో స్థిరపడిపోయి ఆ విషయముపైనే దృఢమగుట. ఏమండి ఇప్పుడే మీరు చెప్పారు, ధ్యానములో ఉండగా నారాయణ అని వస్తే అది డిస్టర్బెన్స్ అయిందా లేదా? వచ్చిన డిస్టర్బ్ అయింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే నీ స్వరూపమేమిటో అది నువ్వు తెలుసుకునేదానికి వెళ్తున్నావు. నీ స్వరూపమేదో నువ్వు తెలుసుకునేదానికి వెళ్ళే సందర్భంలో నీ స్వరూపము కంటే అన్యమైనదంతా కూడా ఏమిటి? నీకు ఇబ్బంది కలిగించేదిగా. అంటే స్వరూపము కంటే వేరైనటువంటిది ఏది ఉందో అదంతా కూడా సంగము. స్వరూపము కంటే భిన్నమైనదంతా కూడా సంగం. ఆ భిన్నమైనదంతా ఇది సంగమని గుర్తిస్తే దాంట్లో నుంచి నేను వేరు కావాలని నేను అనుకుంటాను.
ఇలా కలిగించాలంటే, ఈ భావన నీకు కలగాలంటే ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? మీరు ఆడికి పోతే కలుగుతుంది. సత్సంగంలో వెళ్ళి బ్రహ్మ విచారణ చేస్తే కలుగుతుంది. బ్రహ్మ విచారణ అన్ని సత్సంగాలే అని అనుకుంటారు. భజన చేస్తే కూడా సత్సంగం అని పేరు పెడతారు, యజ్ఞం చేస్తే కూడా సత్సంగం అని పేరు పెడతారు, కథలు చెప్తే కూడా సత్సంగం అని పేరు పెడతారు. అర్థమవుతుందా? ఏదో తెలిసిందంతా చెప్తూ ఉంటే కూడా సత్సంగం అని పేరు పెడతారు. సత్సంగం అంటే అన్ని సత్సంగాలే, అన్నీ కరెక్టే, కాదని చెప్పట్లేదు. మళ్ళీ ఇది కూడా చూడు, నిజమైన సత్సంగం అంటే ఏమిటి అంటే నేనుగా ఉండేటట్లుగా చేసేదే నిజమైన సత్సంగం. నిజమైన సత్సంగం అర్థమవుతుందా? నేనుగా నిలుచుట. అందుకే కదా మనం చేస్తున్నటువంటి దాంట్లో నేనే అయి ఉన్నాను. ఆ మాట నేనే అయి ఉన్నాను. 2 2 4 3 7 అక్షరాలు. దాని అర్థానికి పోతే లోతైనటువంటి అంశం. చూసుకోండి. ఇప్పుడు సత్సంగం అంటే ఏం అర్థమవుతుందా? నేనుగా ఉండుట కొరకు ఏవేవైతే అడ్డంకిగా ఉన్నాయో వాటిని గుర్తించి, చూడండి, నేనుగా ఉండుట అనేటువంటి దాన్ని గుర్తించి, దానిని అలా ఉండకుండా చేస్తూ ఉండే దానిని కూడా గుర్తించి, దానితో ఎలా ఉండాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే ప్రయత్నం చేసేటట్లు చేసి, అది దృఢమయ్యేటట్లు చేసి, సహజ స్థితిలో ఉండుట అనే దానికి మార్గం తీసుకొస్తే అదంతా సత్సంగమే. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి సత్సంగమే. వారి స్థితిని అనుసరించి, వారి స్థితిని అనుసరించి. అయితే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థాయి మారుతూ వస్తుంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క భావన మారుతూ వస్తుంది. కానీ అన్నింటికంటే ఫైనల్గా వచ్చేటువంటిది ఇది. అన్నింటికంటే ఫైనల్. ఇప్పుడు మనకు మన దీంట్లో ఒక 20 లైట్స్ ఉన్నాయని అనుకోండి. 20 లైట్స్ ఉన్నాయి. 20 లైట్లను ఒక్కొక్క లైటే ఆఫ్ చేయాలి. ఒక్కొక్క లైట్ని ఆఫ్ చేయాలంటే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క లైట్ ఆఫ్ చేసుకుంటూ రావాలి. అన్ని లైట్లు ఆరిపోవాలంటే మెయిన్ కొట్టినామంటే ఒక్కసారిగా పోతుంది. అవునా? ఒక్కసారిగా తోట వేసి పేలిస్తే అయిపోవాలి. అట్లాగా అన్ని లైట్లు ఆరిపోయేటట్లుగా ఒకే మెయిన్ ఉన్నట్లుగానే స్వరూపస్థితి, స్వరూప విచారణ ఏం చేస్తుందంటే అన్నింటి నుంచి నిస్సంగం. అర్థమవుతుందా? అన్నింటి నుంచి నిస్సంగం. ఏమంటే వాసన అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. వాసన ఏం చేస్తుంది తెలిసిన? వాసన బలీయం. వాసన చాలా బలీయం. ఎందుకంటే నిన్ను గమన కూర్చొని ఉంటే కూడా నీ మనసులో ఆ విషయం వచ్చి నిన్ను లాగుతుంది. ఆ వాసన వచ్చి నిన్ను లాగుతుంది. ఇది లాగుతూ ఉంది అంటే అది ఏ విషయమైనా కూడా కానీ అది సంగమా కాదా? నువ్వు లాగకుండా ఉండగలగాల. లాగకుండా ఉండి నువ్వు అక్కడ ఉంటే అది సంగం కానట్లే. అప్పుడు ఉండొచ్చు.
ఎప్పుడు నీవు నిస్సంగంగా ఉంటూ సహజంగా ఉండగలిగితే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉండినా ఏం అభ్యంతరం లేదు. ఎక్కడుండినా ఎలా ఉండినా అభ్యంతరం లేదు. దీని వివరణ నేను ఇప్పుడు చెప్పను, ఇంతవరకు చాలు. దీని కొరకే చేసే ప్రయత్నాలన్నీ, కర్మయోగం చేసినా దీని కొరకే, భక్తి యోగం చేసినా దీని కొరకే, జ్ఞానయోగం చేసినా దీని కొరకే. లాస్ట్లో ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత ఒక్క పాయింట్ ఇంకొకటి చెప్పి అక్కడ నిలిపేద్దామని అనుకున్నా, ఎందుకో మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మహాసద్గురు మలయాళ స్వాముల వారు ఒక విషయం చెప్పారు. ఒక మేడ నిలబడాలనంటే, ఒక భవనం నిలబడాలనంటే 4 స్తంభాలు కావాలి. 4 స్తంభాలు కావాలి. 4 స్తంభాలు లేకుండా నిలబడుతుందా? 4 స్తంభాలు ఉంటేనే ఒక మేడ నిలబడుతుంది. దృఢముగా ఉంటేనే మేడ. అది కూడా దృఢంగా ఉండాలా. ఒకటి తక్కువైతే కూడా నిలబడదు. ఇప్పుడు ఈ 4 స్తంభాల పైన నిలబడుతుంది స్వరూపస్థితి. 4 స్తంభాల పైన నిలబడుతుంది స్వరూపస్థితి. ఆ 4 స్తంభాలు ఏంటంటే కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. కర్మ, భక్తి, యోగ, జ్ఞానములు అనే 4 ఉన్నాయే, ఇవి 4 పైన నిలబడుతుంది. అప్పుడు మాత్రమే అది స్థిరంగా ఉండగలుగుతుంది. అయితే ఈ 4 అక్కడ చేసే కర్మ ఉందే, అక్కడ చేసే కర్మ నీ కర్మలాగా ఉండదు. ఈ కర్మలోనే భక్తి కనిపిస్తుంది, ఈ కర్మలోనే యోగం కనిపిస్తుంది, ఈ కర్మలోనే జ్ఞానం కనిపిస్తుంది. కర్మ, భక్తి, యోగము, జ్ఞానం 4 చెప్పాం కదా. కర్మను చూసామనుకో, ఇది కర్మ అని అనిపించదు, ఇదే భక్తి, ఇదే యోగం, ఇదే జ్ఞానం అని అనిపిస్తుంది. భక్తిని చూసామనుకో, అరే ఇదే కర్మ, ఇదే యోగం, ఇదే జ్ఞానం అనిపిస్తుంది. అక్కడ యోగం చేస్తున్నాడు అనుకో, యోగం చేసినావు అనుకో, అరే ఇదే కర్మ, ఇదే భక్తి, ఇదే యోగం, ఇదే జ్ఞానం అనిపిస్తుంది. జ్ఞానం చూసినావు అనుకో, ఇదే కర్మ, ఇదే భక్తి, ఇదే యోగం, ఇదే జ్ఞానం. అంటే జ్ఞానం అంటే మీకు ఒక్కటే చెప్తాను చూడండి, ప్రేమ. జ్ఞానం అంటే ప్రేమ. ప్రేమ అంటే మళ్ళా సినిమాల్లో పాడుకుంటే ప్రేమ కాదు, అది మోహావేశపు ప్రేమ. మోహావేశపు ప్రేమ. ఈ ప్రేమ అంటే నిష్కల్మషమైన ప్రేమ. నిష్కల్మషమైన ప్రేమ. నిష్కల్మషమైన ప్రేమ ఏం చేస్తుందంటే అన్నింటినీ ప్రేమిస్తుంది. అన్నింటినీ ప్రేమిస్తుంది. ఎలాగా అంటే చిన్న బిడ్డలాగా, సంవత్సరం బిడ్డలాగా. సంవత్సరం బిడ్డకి చూడండి, ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకోండి వాళ్ళు ఎత్తుకున్నా నవ్వుతుంది. మంచి డ్రెస్ వేసుకోకపోయినా అట్లాంటి వాళ్ళు ఎత్తుకున్నా నవ్వుతుంది. ఆ బోసి నవ్వులు ఉన్నాయే, దాంట్లో ఏమన్నా మార్పులు ఉంటాయా? అటువంటిది అక్కడ తెలియక చేస్తున్నది ఆ బిడ్డ, ఇక్కడ తెలిసి చేస్తాడు ప్రేమ. తేడా గుర్తించండి. కర్మ చేస్తూ ఉంటే కర్మలో ప్రేమ తొనకిసలాడుతుంది, కర్మలో భక్తి తొనకిసలాడుతుంది, కర్మలో యోగం తొనకిసలాడుతుంది. ఇంత టయానికి చెయ్యాలంటే అంత టయానికి చేసి తీరుతాడు. అది యోగం. యోగం అంటే ఏమే? నియమం అంటే నియమం అంతే. ఇంత టయానికి చేయాలంటే ఇంత టయానికి చేయాలి. 6:30 క్లాస్ అంటే 6:30 స్టార్ట్ చేయాలి. యమ నియమాలు అంటున్నాం కదా, అంతే. అప్పుడేమైపోతుంది? అది అక్కడ అందులో యమం వచ్చింది, నియమం వచ్చింది, యోగం వచ్చేసింది. కర్మ చేస్తున్నాడు చూసారా, భక్తిగా ప్రేమగా చేస్తున్నాడు, జ్ఞానం కలిగి చేస్తున్నాడు. తర్వాత భక్తి. ఎవరిని ప్రేమించాలా, ఎలా ప్రేమించాలా, ఎంత ప్రేమించాలా అంటే జ్ఞానం కలిగి, ప్రేమ కలిగి,
ఎవరిని ఏ రూపంగా సేవించాలనో అలా సేవిస్తూ అలా చేస్తున్నాడు. చూడండి, యోగం చేస్తున్నాడంటే ఇది ఎందుకు చేస్తున్నాడు? యోగం అనేది కూడా కర్మ, యోగం కూడా కర్మే. ఈ కర్మ అనేటువంటిది కూడా ప్రేమపూర్వకంగా చేస్తున్నాడు. తర్వాత జ్ఞానము కలిగి చేస్తున్నాడు. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది తెలిసి చేస్తున్నాడు. తర్వాత జ్ఞానం, ఇప్పుడు విచారణ మనం చేస్తున్నాం, ఇది జ్ఞానం, ఇది కూడా కర్మే. ఇది స్వరూపమా? స్వరూపం కాదు, కర్మే, తెలుసుకుంటున్నాం, ఇది కూడా కర్మే. అయితే ప్రేమపూర్వకంగా చేయాలి, ఇది యోగంగా చేయాలి. ఎప్పుడు ఇదంతా ఏమైంది? ఈ 4 స్తంభాలు ఎక్కడున్నాయి? ఒకదాని నుంచి వేరు చేయడానికి వీలు కాని స్థితిలో ఉంటుంది. ఈ 4 మెట్లు, 4 స్తంభాలు, మెట్లు కాదు, 4 స్తంభాలు ఎప్పుడైతే కరెక్ట్గా నిలబడతాయో అక్కడ స్వరూపానుభవం అనేది కలుగుతుంది. ఈ 4 మెట్లు స్వరూపం కాదు, 4 స్తంభాలు స్వరూపం కాదు. అయితే ఈ 4 స్తంభాలు ఉంటేనే స్వరూపం అనేది స్పష్టమగును. చాలా ప్రస్తుతానికి మళ్ళీ చెప్పుకుందాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. శంభో శంకర్. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.